హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు సంధ్యా పులి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కొబ్బరి పచ్చడి అండి. ఈ కొబ్బరి పచ్చడి దోశకి కానీ ఇడ్లీకి కానీ అన్నం కానీ చాలా బాగుంటుందండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక కొబ్బరికాయ ముక్కని తీసుకొని ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనము ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు ఒక 3 టేబుల్ స్పూన్లు ఉంటుందండి, పెద్ద టేబుల్ స్పూన్ 3 ఉంటుంది. కొంచెం వేయించుకోవాలండి. శనగపప్పు కొంచెం వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. 10 పచ్చిమిర్చిని ఇట్లా చుంచుకొని వేసేసుకోవాలి సగానికి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ధనియాలు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు అయితే పక్కా వేసుకోవాలండి. ధనియాల వల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ధనియాలు కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొబ్బరిని వేసుకోవాలి. కొబ్బరి వేసుకుని దీంట్లోనే మనం ఎల్లిపాయలు వేసుకోవాలి. ఒక 10 ఎల్లిపాయ రెబ్బలు తీసుకొని పొట్టు తీసుకొని వేసుకున్నాను నేను. తర్వాత దీంట్లో మనం ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు ఉసిరికాయ అంత చింతపండు సరిపోతుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వాష్ చేసేసి వేసేసేయాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా కడిగి వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకున్న తర్వాత 1 నిమిషం కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని మొత్తం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార తీసుకొని ఈ కొబ్బరి ముక్కలన్నిటిని మిక్సీ జారలో వేసేసి కొంచెం కచ్చా పచ్చగా నూరుకోవాలండి. ఇందులో ఉప్పు యాడ్ చేసుకోవాలి, సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకొని కచ్చా పచ్చగా నూరుకుంటేనే బాగుంటుంది. మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా మరీ పలచగా కాకుండా కొంచెం గట్టిగా చేసుకోవాలి చట్నీ. అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది మనకి. మరీ పలచగా చేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు. ఇలా చేసుకొని ఇప్పుడు మనము తాలింపు పెట్టుకుందాం. దీంట్లోకి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. కొంచెం శనగపప్పు కూడా వేసుకోవాలండి. కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 4 ఎండుమిర్చిని చుంచేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా కొంచెం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ తాలింపు బాగా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని ఒకసారి కలుపుకున్నామంటే ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి మనకి రెడీ అయిపోతుందండి. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు మనము పచ్చడిలో దీంట్లో వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయినట్టే. అంతేనండి, చాలా సింపుల్ రెసిపీ. ఒకసారి మీరు ఇప్పటివరకు ఇట్లా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అన్నంలోకి దోశలోకి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.